డే 2 హన్మకొండ బస్ స్టాప్లో దిగినాం. జేబీఎస్లో బస్ ఎక్కి నిద్ర వస్తుంది రాయ్యా ముందే చెప్పిన చలి పెట్టిద్దిరా అని చెప్పిన. తోపుగారులాగా అట్నే పడుకున్నాడు. పడుకున్న బాగుండు. ఫుల్ నిద్ర వస్తుంది, చలి పెడుతుంది. నేను ఇవన్నీ వాడి మంచిగా పండుకున్నా. ఎవరో పక్కన ఉన్నారు. స్టేషన్ వెళ్ళి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల అవతల ఉంది. ఎప్పుడు వెళ్ళాలి? అవును, 6-7 కిలోమీటర్లు అంటే 15 నిమిషాలు. బస్సులోనే 2 నిమిషాలు పట్టింది రా అయ్యా. ఇప్పుడు మా ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ బయట చూస్తుందా ఉండేలే కానీ వరంగల్ రైల్వే స్టేషన్లో ఉదయం 6:50కి ట్రైన్ ఉంది. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అయిందిరా? 2:30 టైం. 2:30 ఇక్కడ హన్మకొండ బస్ స్టాప్లో చిల్లర ఎరుకోవాలి. ఇప్పుడు మేము 16:50 దాకా. సింపుల్గా 1/2 అవర్ లేట్ వస్తుంది ట్రైన్. 7:30 అంటే 5 గంటలు. ఓకే, స్టేషన్లో కలుద్దాం. వరంగల్ రైల్వే స్టేషన్, డే 2, వెయిటింగ్ ఫర్ ట్రైన్. 8 o'clock ఉంది ట్రైన్ వచ్చేసి. మేము వచ్చి ఇక్కడ వెయిటింగ్ ట్రైన్ కోసం లగేజ్ తోటి. టిఫిన్ చేసి లోపలికి వెళ్ళేసి ట్రైన్ ఎక్కేయటమే. బట్ ఇంకా 2 hours టైం ఉంది. ఏం చేద్దాం ఉంటాం మరి? చేసేదే ఉంది, వెయిటింగ్ చేయటమే. చలో, మీట్ యూ ఇన్ ట్రైన్. కార్తీక్, సీట్ నెంబర్ 40, సీట్ నెంబర్ 35. ట్రైన్ ఎక్కేసాం. చెప్పురా. ఫ్యాన్ ఏమంటే వీడికి చలి పెడుతుందని ఇందాకన్నా మళ్ళీ ఫ్యాన్ అంటుండే. ఇప్పుడు వీడు భలే పడుకున్నావురా. కనిపిస్తున్నావారా? డొర్లు కింద పడుతున్నాయేమనిపిస్తుంది. చివరికి కూర్చున్నా ఇటు వంగితే కింద పడుతున్నాయేమనిపిస్తుంది. ఓకే, కాస్త మళ్ళీ చేద్దాం. డే 2 ఆఫ్టర్నూన్ 12:20. ఇప్పుడే డబుల్ ఎగ్ అండా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని కార్తీక్ గారు అక్కడ, నేను ఇప్పుడే లేచి అట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇది ఆర్డర్ పెట్టుకొని వాడు నేను తింటున్నాం అంతే. తిన్నాక పడుకున్నాం. నేను పడుకోలే, వాడే పడుకున్నాడు. మేము ట్రైన్ ఎక్కి ఇప్పటికి 4.5 hours అవుతుంది. 5 hours ఆల్మోస్ట్. ఇది ప్రస్తుతం సిచ్యువేషన్. ఇది పడుకున్నా, ఏం చేయాలో తెలియక ఇక అలా పడుకున్నాం ముచ్చట తీసుకొని. కార్తీక్ గారు చేయి పాపతో ఆడుకుంటున్నాడు. అదిగా అప్ప మళ్ళీ నేను పోతున్నామో ఏం మెరుగని అమ్మాయికి చక్రవర్తిలాగా అబ్బా ఆ పాపతో ఆడినట్టు ఆడి ఆంటీని పడేస్తున్నవారు వస్తున్నారు నీ దగ్గరికి. ఫుడీ పిల్లో, దిస్ ఈజ్ ఫుడీ పిల్లో. ఇప్పుడు F3 అయ్యాలన్నమాట. ఇప్పుడు F3 సినిమా చూడాలి. ఇంకోటి అవుతుంది. కార్తీక్, డిన్నర్ ఓపెన్ చేయరా. నైట్ 8 o'clock. ఏమి ఇచ్చాడు? ఆలూ ఫ్రై,
అదేంటి? చపాతీ 2 ఇచ్చాడు. చపాతి, అన్నం, పప్పు, కూర. అదేంటి మ్యాంగో పికిలా? మ్యాంగో పికిల్. ఓకే ఓకే, ఇచ్చి పడేయచ్చు. మేనేజబుల్. 120. ఎంతరా? 120. ఓకే 120 రూపీస్ ఒకటి. రైసు, కర్రీసు, ఆలూ ఫ్రై అండ్ చపాతి బాగానే ఇచ్చాడు. ఈ పూటకి ఇది కానిచ్చేసి ఇద్దరం పడుకుంటాం ఇక. వాడు పడుకుంటాడు, నేను మెదకుతుంటా. చూస్తాగా నైట్ అంతా ఎవడు పడుకుంటాడు, ఎవడు పడుకోకుండా ఉంటాడు చూద్దాం. నాకు అన్ని కలిసి వస్తే నేను పడుకోను, నేను కూడా. కానీ అన్ని కలిసి రావాలి. ఇప్పుడు అన్ని మూసుకుంటున్నారు అందరూ. స్టార్ట్ చేయరా కార్తీక్? తిను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఇది మా ట్రైను, ఇలా ఉంది కోచ్. అందరినీ ఇక ఇది నా బెడ్. అక్కడ నుంచి ఇక్కడ జంప్ చేశా, వీడి బెడ్ ఖరాబ్ చేద్దాం అనేసి. అది కొత్త పొడి ఉంది, మొత్తం ఎప్పి దుడుస్తాయి అయితే. అటు చివరి టాయిలెట్స్ ఉన్నాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇటు చివరి టాయిలెట్స్ ఉన్నాయి, ఇవి కూడా బాగానే ఉన్నాయి. చివరి అమ్మాయి కూడా ఉంది, నాకు వెళ్ళి 4 సార్లు చూసి వచ్చాడు. ఆ లాస్ట్ సీట్లో ఉంటే పోగానే అమ్మటే లేచిపోయి వేరే కోచ్కి వెళ్ళిపోయింది అమ్మాయి. తింటున్నాడు, టేస్ట్ చెప్పరా అభిజిత్. అబ్బా మామూలు ఇది అభిరుచి ప్రోగ్రామ్ అనుకుంటున్నావా? ఏం చెప్పరా? జీవితంలో అంటే తినచ్చు అంతే, మామూలుగా ఉంది. హాస్టల్లో వెళ్ళే కానీ ఓకే, నేను కూడా స్టార్ట్ చేస్తాను మరి. ఇక తర్వాత దిద్దాం మళ్ళీ. కార్తికే మంచి సెటిల్ అయిపోయినావురా, అంతా నీ వాతావరణం అంతా కరెక్ట్గా. అందరిని సెట్ చేసినావు. కార్తిక్ చెప్పేమన్నా? 9 అయిందిరా. 9 అయితే 6ంటికి రావాల్సిన స్టాప్ 9ంటికి వచ్చింది. వెరీ గుడ్.